హలో అందరికీ వెల్కమ్ టు షను వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. ముందుగా అయితే ఫ్రెష్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేసేసాను. వైట్ రైస్ పప్పుకైతే పెట్టేశాను. ఈరోజు అయితే స్పెషల్ వంట అయితే చేస్తున్నాను. సేమియా పాయసం అయితే చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేయడం, ఇది కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి అయితే చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. ఇంకా ముందుగా ఇందులో నెయ్యి వేసేసుకొని ఒక ప్యాన్లో అందులో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. లైట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో మీ ఇంట్లో ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవాలి. నేనైతే ఇంట్లో 3 రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఏవైతే వేసుకుంటున్నాను. బాదము, కాజు, ఇంకా అందుకైతే వేసుకుంటున్నాను. ఇలా ఇవి లైట్గా ఫ్రై చేసేసుకొని ఇందులోనే సేమియాలు కూడా ఫ్రై అయితే చేసుకోవాలి నెయ్యిలోనే. స్మెల్ బాగుంటుంది, అప్పుడైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. ఈ సేమియాలు నార్మల్ సేమియాలు అనుకునేసి పాయసం అయితే స్టార్ట్ చేశాను. లాస్ట్కి ఏమైందో మీరే చూడండి. ఇవైతే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని పాలు అయితే కాగబెట్టుకుంటున్నాను. కాసేపు పాలు కాగిన తర్వాత ఇందులోనే ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది పౌడర్ వేసిన తర్వాత కూడా కాసేపు ఉడకనివ్వాలి. కాసేపు ఉడికిన తర్వాత ఇందులోనే నేను కొద్దిగా ఖర్జూరాలు అయితే వేసుకుంటున్నాను, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనేసి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వేస్తున్నాను. హెల్త్కి చాలా చాలా మంచిది కూడా వేసుకుంటే, ఖర్జూరాలు వేసుకుంటే. ఇలా వేసేసుకొని కాసేపు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. కాసేపు ఉడికిన తర్వాత ఇందులోనే చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను. చక్కెర స్వీట్ వచ్చేసి మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేకోకుంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే. ఇవన్నీ వేసేసి కాసేపు అయితే ఉడకనివ్వాలి. కాసేపు ఉడికితే టేస్ట్ బాగుంటుంది. కాసేపు కొన్ని పాలు మరిగితే చిక్కగా అవుతాయి కదా, పాలు మరిగితే అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాసేపు మరిగిన తర్వాత ఇందులోనే సేమియాలు అయితే వేసేసాను. సేమియాలు కూడా కాసేపు ఉడకనివ్వాలి. ఇవి నార్మల్ సేమియాలు ఏం కాదు, పాల సేమియాలు అంటారు కదా, ఇవి పాల సేమియాలు. ఇవి చాలామందికి తెలిసే ఉంటుంది పాల సేమియాలు అంటే. నేను నార్మల్ సేమియాలు అనుకొని పాయసం అయితే చేస్తున్నాను. పాల సేమియాలకి అయితే ఇంత ప్రాసెస్ అవసరం లేదు. జస్ట్ పాలలో చక్కెర వేసి కాగబెట్టేసి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది నాకు కూడా ఇంత చేసిన తర్వాత తెలిసింది అది పాల సేమియాలు అనేసి. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే. ఇది కాసేపు అయితే ఉడకనిచ్చేసి ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసాను. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కాసేపు ఉడకనిస్తే సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఏమంటే ఇది కాస్త గట్టిగా అయితే అయిపోయింది, పాలన్నీ విడిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుండింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోస్ నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.